आपो जगधातुः आगणाधिपतये नमः ध्यायामि शुद्धोदकस्नानं समर्पयामि పరనాడు నుండి అక్షరాలు వేసుకోండి 2 గింజలు అక్షరాలు తీసుకోండి అప్పుడు త్రాసముద్ర రాంజన నామధేనోదక రాశోదన అభిసందా భక్తమైన వరణి జాతిస్తాన దేవ సోమా మహాగణాధిపతయ అక్షరాలు వేయండి వస్త్రార్థం అక్షరాన్ని సమర్పయామి యజ్ఞోపవీతార్థ అక్షరాన్ని సమర్పయామి కన్మద్దారాంజనాభిషానితం స్థాంతరిశ్రీ ఈశ్వరేణ సర్వభూతానాం దానం సమర్పయామి శ్రీగంధాంధారయామి ఇప్పుడు స్వామికి గంధం కొట్టు పెట్టండి గంధం లేకపోతే పసుపు పెట్టండి महागणाधिपतये नमः श्रीगंधांधारयामि आदनेते पराजये दूर्वाहारोहन्त पुष्पिणीः पदाश्च कुण्डले कालमुद्रस्य गृहाजमे गन्धस्योपरि अलङ्करणार्थं కుంకుమ పెట్టండి కుంకుమలేపనం సమర్పయామి ఇప్పుడు విడిపూలు ఉంటే విడిపూలు లేకపోతే అక్షరం వేసుకొని పూజ చేస్తున్నాండి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజగన్నగాయ నమః లంబోదరాయ నమః बालगंगाय नमः गजाननाय नमः वक्रतुंडाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कंदपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः कुमार गुरवे नमः मूषकवाहनाय नमः ईश्वरपुत्राय नमः सुब्रह्मण्य सहोदराय नमः महागणाधिपतये नमः नानाविध परिमल पत्र पुष्प अक्षतां समर्पयामि धूपमाघ्रापयामि अम्म अक्षतल वेयడం ఆపేసేయండి అగరబత్తి మీ దగ్గరికి వస్తుంది చూపించి పక్క వాళ్ళకి ఇవ్వండి మళ్ళీ గబక్కన చేతులకి తగ్గుతాయి ఇక్కడ వెలిగించి పంపిస్తాం ఇక్కడ ఉన్నాయి వినోపల్లి వెళ్ళి అందరి దగ్గర కడ్డీలు కర్పూరం తీసుకోండి చూడు చూడు మొత్తం ఇచ్చేసేయండి దేవుడి దగ్గరికి వచ్చేసి ఇదిగో అబ్బాయి తీసుకో वनस्पति फलयेन्द्रविजयैः नानागन्धैः सुगन्धितः आग्रे चतुर्वदेवानाम् अम्म अगरबत्ति చూపించి పక్కన వాళ్ళకి ఇవ్వాలి ఒకసారి తిప్పి वनस्पति फलयेन्द्रविजयैः नानागन्धैः सुगन्धितः आग्रे चतुर्वदेवानाम् ఆ చూపించి పక్కకి ఇస్తాను నాన్న చూడు సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానందనం శుద్ధాచమనం సమర్పయామి నైవేద్యం నివేదయామి ఏమా అగరబత్తి చూపించి పక్కవాళ్ళకి బాయ్ ఎవరు వెలిగించద్దమ్మా ధూపదీపానందనం శుద్ధ ఆచమనం సమర్పయామి ఇది బడి చూడు సింబల్ కొట్టు ఇప్పుడు गृहे लक्ष्मीरास्तस्यमुखे तदा मासघोषजामसि हिरण्यपात्रं मधो पूर्णं दधाति अथम्योऽसानीति एकधा ब्रह्मणमुपहरति एकथैव यजमान आयुस्तेजो दधाति ॐ तर्यप्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्च निष्यमानाञ्च अमृते सत्ये प्रतिष्ठिता अथर्वपितं मे गोपाय रसमन्नमिहायुषे अदत्तायोषे ततः अभिजन्नः पितं गुणः यद्गुश्च पशून् मे गोपाय पिपादोजे चतुष्पदः अष्टादशाग्निः एकैकसभासुकाः सप्रतसभां मे गोपाय एतसभ्यः सभासद महागणाधिपतये नमः अजा अंदरू कूडा गणपतिकी अग्नि मीदु एत्तुकोंडि कर्पूर आनंद सुंदर मंगल नीराजनं दर्शयामि नीराजनानन्तरो सिद्धाचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर मंत्रपुष्पं
సరే చూడు ఓకే నేను జూమ్ చేసి చేయాలి జూమ్ చేసి చాలా దగ్గర చేయాలి మా కొట్టట్లా ఏమ్మా కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు నైవేద్యం వాటి మీద నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్సునః తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య మీరేమా తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియోదన ప్రచోదయాత్ సత్యన్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోవస్తు నమసి స్వాహ మహాగణాధిపతయే నమః. సజ్జస్కాల నారికేళ సకలా సమేత గురోపహారం నివేదయామి. తమలపాకుతో విషయాలు చూపించండి. అమ్మ తమలపాకుతో కొబ్బరి చెప్పుల మీద 5 సార్లు చూపించండి. ప్రాణాయ స్వాహ బాణాయ స్వాహ యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. ఒక చుక్క నీళ్ళు వేయండమ్మా. మధ్య మధ్య పాని సమర్పజామి. హస్తో ప్రక్షాళనో పాదో ప్రక్షాళనో శుద్ధాచమనో సమర్పజామి. దేవుడి దగ్గర ఒక తాంబూలం పెట్టండి. తమలపాకు ఒక్క పలుకు పండు పెట్టి తాంబూలం పెట్టండి. భోగే ఫలయిస్త కర్పూరే నాగవల్లీదలయుతం ముక్తా శూర్ణ సమాజక్తో తాంబూలం ప్రతిగృహ్యత. తాంబూలం సమర్పజామి. తాంబూల చర్మనానందర శుద్ధాచమనో సమర్పజామి. నీరాజనం దర్శయామి నమః. అమ్మా ఇప్పుడు కర్పూర హారతి ఇస్తున్నారు. మీకు అందరికీ చూపిస్తారు. మీరు చేతిలో ఉండే గణపతికి అద్ది ఆ తర్వాత మీరు అట్లా పెట్టి మళ్ళీ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तः प्रचोदयात्. महागणाधिपतये नमः. అక్షతలందరూ కూడా గణపతి దగ్గర వేయండి. పాదారవిందజో వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి నమః. యాని కాని పాపాని ధర్మాని తరకుదాని చ తాని దాని పునశ్చంది ప్రదక్షిణపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపకర్మః తాసనాం ప్రపదా దేవా శరణాగతవత్సల అన్యథా శరణాగత మే వదనం మమ తస్మాత్ కారుణ్యభావేన आत्म प्रदक्षिण नमस्कार समर्पयामि. परला अक्षर वेस्तुंडे तत्र महाच्छादयामि सामनं वेदयामि उत्तम वेदयामि यदमास्तावयामि आंदोलदाना वदामि अस्माना वदामि समर्पयामि శిక్షోపచార పూజాం సమర్పజామి. ఇప్పుడు మగవాళ్ళు అక్షతలు తీసుకోండి. మగవాళ్ళు 2 గింజలు అక్షతలు తీసుకోండి. ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో నీళ్లు వేయండి. మగవాడి చేతిలో ఒక చుక్క. ఇక్కడి నుంచి గణపతి అక్షతలు అందరికీ వేసుకుంటూ వెళ్ళానా. महागणपति देवता प्रसादं यजमानस्य शिरसा गृह्णामि शिरसा गृह्णातु
శతమానం భవతి శతాధిః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘమంగళీ భవ. సందా ఆ గణపతి ఆకుని ముందుకు జరపండమ్మా. గణపతి ఆకుని అట్లా పెట్టినటువంటి ఆకుని అట్లా జరిపేసేయండి. మహాగణాధిపతయే నమః. యజ్ఞేన యజ్ఞమయుంతదేవా తాని ధర్మాణి ప్రథమాంగాసన్ దేహమాగో మధిమానసుందే యత్ర పూర్వే సాధ్యాసంతు దేవా యథా స్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునః పునరాగమనాయ చ. పూర్వోక్తదేవం గుణవిశేషణ విశిష్టాధాం శుభతిథౌ పరమేశ్వర ప్రీత్యర్థం. ఇప్పుడు కళ్యాణంలో భాగంగా ముందుగా విఘ్నేశ్వర పూజ అనేది అంటే ఏమిటి అండి అంటే మనకి వేదాలు కానీ పురాణాలు కానీ చెప్పింది ఆదో పూజ్యో గణాధిప అని. ఏ కార్యక్రమం చేసినా సరే కార్యాన్ని నిర్విఘ్నం లేకుండా అవిఘ్నం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగేటట్టు గణపతిని ప్రార్థించాలట ముందుగా. ఆ తర్వాత ఏ దేవుడు పూజ చేసినా సరే. అందుకని ముందుగా విఘ్నేశ్వర పూజ చేశాం. ఇప్పుడు ఆదిత్యాది నవగ్రహాలు ఇంద్రాది అష్టదిక్పాలకులు ఆవాహన చేస్తారు. ఎందుకంటే వాళ్ళని అంటే మన ఇంట్లో వివాహం చేస్తే ఎట్లయితే చుట్టుపక్కల రామస్వామి యొక్క ఉన్నటువంటి పరిగణానంతా కూడా పిలవాలట. అయ్యా మా కొబ్బరిపాలెం గ్రామంలో కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అంచేత మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ అనుగ్రహాన్ని మాకు ఇచ్చి మాకు మా పిల్లల్ని పాడి పంటని అందరినీ కూడా సురక్షంగా ఉండేటట్టుగా అనుగ్రహించండి అయ్యా అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవాలండి. ఆ తర్వాత ఆ కోదండరామ స్వామి అమ్మవారి విధంగా పెళ్లి కొడుకు ఆ కళ్యాణ వేదికను వచ్చి వివాహ ఘట్టం ప్రారంభం చేస్తారు. మీకు అందరికీ కూడాను కంకణాలు ఇచ్చారు. కంకణాలు రాని వాళ్ళు అడగండమ్మా. నవగ్రహ మండపారాధన ఇంద్రవాద కంకణాలు కట్టుకోవడం ఉంటుంది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. పూర్వోక్త దేవం గణపశేఖర విశిష్టాం శుభదో పరమేశ్వర ముద్దుశ్యా పరమేశ్వర. ఇటు ఇటు చూడు అమ్మాయింది ఒకసారి అందరు కలిసి తెప్పించాం క్యామ్ ఇది మాకేం తెలుసు మాకేం ఇద్దరు మాకేం చెప్పారు ఏంది అని చేస్తున్నాం అందరూ కూడా చెప్పండిగా. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వర ప్రీత్యర్థం కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆక్ష్యే కర్మణి తదంగ ఆదిత్యాది
నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక ఆవాహన పూజాం కరిష్యే. అందరూ కూడా గ్లాస్ తాగండి, అందరూ నిశ్శబ్దంగా ఉండండియా. ఓం ఆ కృష్ణేన వర్తమానో నివేశజన్ అమృతం వర్తించ హిరణ్యజేన సవితారథేరా దేవోదాతి భువనాని పశ్చన్నో. ఓం కూర్చోండి అమ్మాయి, ఇట్లాండి ఇది పక్క నుంచి అమ్మాయి. మీరు అడిపోండి రా, మీరు అడిపోతే